ప్రిలిమ్స్కి ఒక 2 months ముందు ఐ యూస్ టు రైట్ 1 test every day. Every day 1 test I used to write in the evening. Okay, for prelims. అండ్ రివిజన్ ఏంటంటే నేను ఎప్పుడు PT 365 ఎట్సెట్రా నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. నేను ఏం చేశాను అంటే ఎవ్రీ డే త్రూ అవుట్ ఫర్ 1.5 year ఐ యూస్ టు రైట్ డౌన్ మై ఓన్ కరెంట్ అఫైర్స్. డిఫరెంట్ పేపర్స్ చదివి అనలైజ్ చేసుకొని ఐ యూస్ టు రైట్ డౌన్. అండ్ రివిజన్ టైంలో ఏంటంటే నా దగ్గరే ఒక బండిల్ టైప్గా తయారైపోయింది. అంటే PT 365 లాంటి చదవాల్సిన అవసరం రాలేదు నాకైతే. సో ఐ కుడ్ ఈజీలీ రిలేట్ టు దట్. PT 365 అంటే ఇంకెవరో కంపేర్ చేసి మీకు చూపిస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ రిలేటివిటీ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. నేను అవి రివైజ్ చేసేవాడిని, ప్లస్ డైలీ ఒక టెస్ట్ అయితే కంపల్సరీగా రాసేవాడిని. సో రివిజన్ ఇంపార్టెంట్, టెస్ట్ కూడా ఇంపార్టెంట్. టెస్ట్ రాకపోతే మాత్రం మీరు అంత ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయరు. సో టెస్ట్ ఎవ్రీడే చేయాలి. టెస్ట్ ఏంటంటే నేను 4 గంటలు రాసేవాడిని. టెస్ట్ 1 hour రాసి అనాలిసిస్ 3 hours చేసేవాడిని. ఎందుకంటే టెస్ట్ రాసిన తర్వాత 1 hourలో టెస్ట్ రాసి అన్నీ మళ్ళీ కరెక్ట్ రాసానా లేదా అని నేనే చెక్ చేసుకొని ఏ ఆన్సర్ తప్పు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏ ఆన్సర్ కరెక్ట్ వెళ్ళింది రైట్. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటనేది ఆ కీలో ఉంటుంది లాస్ట్కి. సో దట్ యూ హ్యావ్ టు అనలైజ్. టెస్ట్ సిరీస్ రాయాలి రోజు, ఎవ్రీడే 1 test యూ హ్యావ్ టు రైట్ అండ్ యూ హ్యావ్ టు అనలైజ్ ద ఆన్సర్స్ ఆబ్వియస్లీ. అండ్ రివిజన్ అంటే ఒకవేళ మీ దగ్గర మీ నోట్స్ లేకపోతే మాత్రం PT 365 వాట్ ఎవర్ మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంటే అది హ్యాపీ. ఇప్పుడు ఈ PSIR ఏంటంటే దాంట్లో 50% ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. ఓకే, అండ్ పాలిటీ 50%. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏంటంటే ఆల్రెడీ యుల్ బి గోయింగ్ త్రూ IR ఇన్ GS. దానికి కొంచెం డీప్గా వెళ్తే బెటర్, ఎందుకంటే దట్ విల్ ఆబ్వియస్లీ బీ యూస్ఫుల్ టు యూ వైల్ యూ ప్రిపేర్ ఫర్ ఆప్షన్. ఓకే, అండ్ పాలిటీ కూడా లక్ష్మీకాంత్ బేసిక్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ స్టడీ ఇన్ GS. సో నేను ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ GSలో కవర్ అయిన టాపిక్సే మళ్ళీ ఉంటాయి 60 to 70%, ఎక్సెప్ట్ ద థియరీస్, థింకర్స్ అండ్ ఆల్. మిగతావన్నీ GSలో మనం కవర్ చేస్తున్నాం. ఓకే, అందుకే నేను తీసుకున్నాను. ఈ స్ట్రాటజీ ఏంటంటే కొన్ని దానికి స్పెషలైజ్ బుక్స్ ఉంటాయి. నాకు ఓపీ గోవా అని ఒక బుక్ ఉంటుంది. అండ్ అన్ని మొత్తం PSIR కలిపి ఒక బుక్, నాకు అతను ఆథర్ పేరు గుర్తురాట్లేదు, బట్ దేర్ విల్ బి వెరీ గుడ్ కోర్స్ ఫర్ PSIR. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటంటే డైలీ నేను పేపర్ బాగా ఫాలో అయ్యాను. పేపర్ అని కొన్ని వెబ్సైట్స్ కూడా ఫాలో అయ్యాను. IPCS అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. వరల్డ్ ఫోకస్ మ్యాగజైన్ ఎక్కువ చదివాను. సో ఇలాంటివి చదివితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు ఈజీగా చేయొచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటి మంచిగా చూడండి PSIRలో, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేనైతే PSIR నా ప్రిపరేషన్ మొత్తము పర్టికులర్లీ PSIR కోసము నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాకే బాగా స్టార్ట్ చేశాను. ముందంతా నా ఫోకస్ మొత్తం GS మీద ఎక్కువ ఉండేది, ఎందుకంటే ప్రిలిమ్స్ కూడా నాకు పనికొస్తుంది ఒకటి. సో ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్. ఆఫ్టర్ దట్ ఐ ఫోకస్డ్ ఆన్ PSIR. సో బాగా మేడం బాగా హెల్ప్ చేసింది.